ఆ సింగయ్య గారు వీడియో చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఆ సింగయ్య అన్న వ్యక్తి కారు కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప నరికేయడం అంటే సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వాయ్ కింద పడిపోతే అలా రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ రేపు ఇంకెవరైనా కానీ? కనీసం తెలుస్తుంది ఎవరికైనా సరే కారు ఏదో అడ్డపడ్డాది టైరు అంటే ఏదో జరిగింది అంటే కారు కింద ఎవరో పడ్డవాడు రాష్ట్ర ప్రజల్లో ఒకడు మన కోసం వచ్చినోడు అయి ఉండొచ్చు. దిగాలి ఇంగిత జ్ఞానం, దిగాలి నోటికి అన్నమే తింటున్నాం, దిగి మానవత్వం చాటుకొని ఏం జరిగింది ఇతన్ని వెంటనే ఏదో ఒక వెహికల్లో లేకపోతే అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అనుకుంటే బల ప్రదర్శనతో వచ్చారు కదా, అంబులెన్స్ రాదు, వెహికల్ తోటి పంపించి హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాలి. ఇవేమీ చేయకుండా ఓ పక్కన టైర్ పెట్టి అతన్ని తలకాయని రప నొక్కేస్తున్నారు. ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా దండం పెట్టుకుంటున్నాడు. ఈయన ఏంటి ధోరణి? ఇంత దారుణమా? జరిగిన సంఘటన యావత్ ప్రజలు భారతదేశంలో చూస్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆ అంశం పైన. ఆ సింగయ్య గారు వీడియో చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఆ సింగయ్య అన్న వ్యక్తి కారు కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప నరికేయడం అంటే సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వాయ్ కింద పడిపోతే అలా రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ రేపు ఇంకెవరైనా కానీ? కనీసం తెలుస్తుంది ఎవరికైనా సరే కారు ఏదో అడ్డపడ్డాది టైరు అంటే ఏదో జరిగింది అంటే కారు కింద ఎవరో పడ్డవాడు రాష్ట్ర ప్రజల్లో ఒకడు మన కోసం వచ్చినోడు అయి ఉండొచ్చు. దిగాలి ఇంగిత జ్ఞానం, దిగాలి నోటికి అన్నమే తింటున్నాం, దిగి మానవత్వం చాటుకొని ఏం జరిగింది ఇతన్ని వెంటనే ఏదో ఒక వెహికల్లో లేకపోతే అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అనుకుంటే బల ప్రదర్శనతో వచ్చారు కదా, అంబులెన్స్ రాదు, వెహికల్ తోటి పంపించి హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాలి. ఇవేమీ చేయకుండా ఓ పక్కన టైర్ పెట్టి అతన్ని తలకాయని రప నొక్కేస్తున్నారు. ఇంకో పక్కన ఈయన గారేమో పక్కన అలా దండం పెట్టుకుంటున్నాడు. ఈయన ఏంటి ధోరణి?